మీరు చెప్పారు కదా ఎవరో ఒకళ్ళు అవసరం లేదు వచ్చేస్తుంది వ్యతిరేకత ఉంటే జనంలోని. మనం రీసెంట్ పాస్టే తీసుకుందాం. 1978 ఎలక్షన్స్లో చెన్నారెడ్డిని ముందు పెట్టి ఎలక్షన్స్కి వెళ్ళింది ఇందిరాగాంధీ, గెలిచారు. 83లో ఓడిపోయారు. 89కి వచ్చేటప్పటికి మళ్ళీ చెన్నారెడ్డే లీడ్ చేసి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మళ్ళీ ఎలక్షన్లో గెలుచుకొచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఓడిపోయారు. మళ్ళీ 2004 దాకా గెలవాల. 2004 కంటే ముందు కూడా రాజశేఖర రెడ్డి గారికి చెప్తా ఒకసారి ఇచ్చారు, ఒకసారి అపోజిషన్ ఉండే కానీ నేను అనేది 2004లో మళ్ళీ రాజశేఖర రెడ్డిని ప్రొజెక్ట్ చేసే గెలిచారు. 9 అంతే. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏముంది? మీకు ఎవరిని ప్రొజెక్ట్ చేస్తారు? కాంగ్రెస్లో సీఎం అనే క్యాండిడేట్స్లో చాలామంది ఉన్నారు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కాదు. కానీ మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఉండి రీజనల్ పార్టీ తిరిగా మనం షో చేయలేం. ఈ ఆల్వేజ్ ఇందిరాగాంధీ గారు దొరకాలి, ఆల్వేజ్ రాజశేఖర రెడ్డి అలాంటి వాళ్ళుగా, ఆల్వేజ్ మర్రి చెన్నారెడ్డి గారి స్థాయి నాయకులు దొరకాలంటే కూడా ఎప్పుడు దొరకదు, ఒక్కొక్కసారి గ్యాప్ ఉంటుంది. కాబట్టి కానీ సమర్థమైన నాయకులు లేరు అన్నట్టు కూడా కరెక్ట్ కాదు. చెప్పిన ఫార్ములా ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే, రెండు జాతీయ పార్టీలు ఉన్నప్పుడు నాయకుడు మెటీరియల్ అవుతారు జాతీయ పార్టీలే. అవును. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాంతీయ పార్టీతో మీరు ఢీకొనాల్సి వస్తుంది. అవును, అది కూడా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీతో. సో ఆ విషయం వచ్చినప్పటికీ కేసీఆర్ చూస్తారు ఇక్కడ. ఇక్కడ మీకు వచ్చినప్పటికి ఇప్పటికి ముఖ్యమంత్రుల సంఖ్య 20 మంది కాబోయే అవుదాం అనుకుంటున్న వాళ్ళ సంఖ్య 20 30 ఎంతకు వచ్చింది లేదు. హైకమాండ్ ఎవరికి నిర్ణయిస్తారు, ఎమ్మెల్యేస్ కలిసినాక కమ్సే తీసి అయితే ఉన్నారా? అంతగానే లేరా? ఇది ఇంతమంది ఉంటే ఏడికెళ్ళి అవుతుంది సార్. అట్లా అంటేనే రీసెంట్ ఎగ్జాంపుల్ యూపీది 2 రీజనల్ పార్టీస్ అక్కడ ఉన్నారు. మాయావతి గారు ఉన్నారు, అఖిలేష్ గారు ఉన్నారు, నేషనల్ పార్టీస్ ఉన్నారు. సీఎం పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేయలేదు సీఎం అని. అక్కడ మోదీనే ప్రొజెక్ట్ అయ్యాడు అంతే. ఎవరో ఒకళ్ళు ప్రొజెక్ట్ అవుతున్నారు, గుర్తుపెట్టుకోండి. అవును, మోదీ గారే మోదీనే ప్రొజెక్ట్ అయ్యాడు అక్కడ. ఇమ్మెటీరియల్ ఇక యూపీలో ఈ చీపురు పుల్లను పెట్టినా ముఖ్యమంత్రిగా ఒప్పుకోవడానికి సిద్ధపడిపోయి మోదీ కోసం వేశారు ఓట్లు. అవును కదా, అంతే. సో ఒక మనిషి సేమ్ మీకు కూడా అంతే కదా. మా దగ్గర సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా సార్, మా దగ్గర కూడా గతంలో కూడా వాళ్ళతోనే గెలిచినాం కదా, వాళ్ళ పేరు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనే కదా. ఇవాళ కూడా ఇందిరాగాంధీ గారు అనగానే అయ్యో ఇందిరమ్మ మనమడు వచ్చినట, ఇందిరమ్మ చూడతందుకు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా అండి, ఆ ఫ్యామిలీతో ఇప్పుడు జనరేషన్ డీలింగ్ అయిపోయింది. జవహర్లాల్ నెహ్రూ ఎంతమంది తెలుసు చెప్పండి, అవునా కదా? మనం రియలిస్టిక్గా మాట్లాడుకుంటే ఇందిరాగాంధీ తర్వాత డీలింగ్ అయిపోయింది. సో రెండోది నేషనల్ లెవెల్కి వచ్చేటప్పటికి మోదీ ముందు రాహుల్ గాంధీ తేలిపోతున్నాడు అనేది వచ్చింది కదా సార్. కొన్ని దినాలు అట్లా జరుగుతుంది, ఎందుకంటే బ్యాడ్ పీరియడ్ అలే గ్రహణం అన్నట్టు కొద్దిసేపు వస్తుంది. కాంగ్రెస్కు 70 సంవత్సరాల నుంచి చూస్తున్నారు రూలింగ్లో. 70లో 60 కాంగ్రెసే చేసింది. అవును. కాబట్టి కొన్నిసార్లు కొత్త పార్టీకి కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామన్నారు. 3 years పాలనలో ఇప్పుడు ప్రజలు అర్థం డిమానిటేషన్ అయింది. డిమానిటేషన్ చేసిన తర్వాత మేమందరం అనుకున్నారు మోదీకి వ్యతిరేకత బాగా అయిపోతుంది అనుకున్నాం, కాలేదు. కానీ 7 months 9 months తర్వాత డిమానిటేషన్ అనేది ఇప్పుడు తెలుస్తున్నది. అప్పటి వరకు ఏమనుకున్నాడు, ఒక మోటార్ సైకిల్ వాడు ఆడియోనికి బిడ్డ నేను 3 దినాలు నిలబడినా పర్వాలేదు కానీ వాడైతే ఫిక్స్ అయిపోయినారు, వాడికైతే మోదీ గారు పని పడుతున్నారు అన్నట్టు ఫీలింగ్ అయింది స్టార్టింగ్ లో. ఇంకా బీదోడు ఏమనుకున్నాడు అంటే మాకు 15 లక్షలు వస్తాయట, ఈ డబ్బులన్నీ మాకు వీళ్ళకెళ్ళి గుంజుకొని మాకు ఇస్తారట. ఆఫ్టర్ 9 months ఈ రియలైజ్ అయిపోయినారు. ఈ మోటార్ సైకిల్ కూడా అన్నాడు తప్పు మాది, వాడు అయితే మంచిగానే ఉన్నాడు, బ్యాంకులో ఒక్క దినం కనిపించలేదు, రోజు లైన్లో నేను పెట్టాలా, నా చెమటా డబ్బులకు నేను పోయి లైన్లో నిలబడా. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయింది, 40 years బ్యాక్ ఇందిరాగాంధీ గారు ఎలా బ్యాంకు జాతీయం చేస్తే డబ్బులంతా బ్యాంకులో పడ్డాయి, ఇప్పుడు రివర్స్ మళ్ళా ఎవ్వడు కూడా డబ్బులు మళ్ళా బ్యాంకులో పోయేందుకు తయారు లేరు. మా సొంటోళ్ళు కూడా ఏదో వచ్చినా బ్యాంక్ ద్వారా చేసేది, ఇప్పుడు బ్యాంకు పోయి 3 గంటలు మన అటెండర్ పోయి ఆడ నిలబడి తీసుకొచ్చే బదులు ఎందుకురా బాబు మన దగ్గరనే పెట్టుకుంటే డబ్బులు అన్నట్టు ఆ పరిస్థితికి వచ్చేస్తున్నారు ప్రతివాడు. కానీ యాక్చువల్గా కేసీఆర్ పవర్లోకి వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్ అపోజిషన్ పార్టీలని వీకెండ్ చేయటం మీద పెట్టాడు. సక్సెస్ అయిపోయాడు పూర్తిగా. కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని మీ పార్టీలన్నీ ఖతమైపోయినాయి. మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఖతమైందంటే మీకు కోపం వచ్చేస్తుంది. ఈ మధ్య ఎవరి మీద అరిశారు కదా, ఏం ఖతం కాలేదు మంచిగా ఉందని చెప్పి. కానీ కొంతమంది ఏంటంటే మీరు 2019 ఎన్నికల నాటికి మీరు కూడా టీఆర్ఎస్లో చేరతారని, ఆ తర్వాత డిప్యూటీ సీఎం అవుతారని, ముస్లిమ్స్ ఆ కేటగిరీలో ఒక స్ట్రాంగ్ లీడర్ లేరు అని ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేనా? కేసీఆర్ గారు నాకు చెప్తే నేను అన్నాను, సార్ మీ గోత్రాలు నాకు తెలుసు, నా గోత్రాలు మీకు తెలుసు,
మీరు సిద్దిపేట, నేను కామారెడ్డి. మీరు నేను 89-90లో మంత్రి ఉన్నప్పుడు మీరు నన్ను 2 సార్లు కాన్స్టిట్యూన్సీకి తీసుకుపోయినారు. మీ ఇద్దరు సిస్టర్స్ కామారెడ్డికి ఇచ్చినారు. కాబట్టి ఒకళ్ళు తెలుసు. కాబట్టి ఆ గోలీ నా మీద వేయకండి. నేను బాగున్నాను నా కాంగ్రెస్ పార్టీలో. పవర్ వస్తుంది పోతుంది. పవర్ ఈజ్ నాట్ ఇంటిమిటేరియల్. ఒక క్యారెక్టర్ మంచిది కావాలా. అడిగారా మిమ్మల్ని? ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా జరిగినాయి ఇట్లా. ఓకే, టాక్స్ అయితే ఇది మాత్రం నవ్వుకుంటా చెప్పినాం. అది ఓకే, టాక్స్ అయితే వచ్చినాయి, ప్రపోజల్స్ వచ్చినాయి. డిప్యూటీ సీఎం అన్నట్టు అలాంటి ఏం ప్రపోజల్ రాలేదు. డిప్యూటీ సీఎం కాదు, టీఆర్ఎస్ లో చెప్పినారు, నువ్వు అసంటి వాళ్ళు వస్తే, మైనారిటీస్ వస్తే నాకు చాలా బాగుంటుంది, నీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని. నేను ఇట్లనే భోజనం చేస్తూ ఒకటే చోట వాళ్ళ రిలేషన్ మ్యారేజ్ అని ఆయన సీఎం గారి దగ్గర అది మాత్రం ఆయనని భోజనం చేస్తాడు అన్నీ చేస్తూ మాట్లాడుతా అంటే నేను అన్నాను, అన్న నేను దండం పెడతా, నాకు వదిలేసి అన్న. కౌన్సిల్ ఏమన్నాడు, షబీర్ భోజనానికి రా అన్నాడు. అన్న నీ భోజనం నేను తింటే నేను 2 years నాకు మరక దొరికితే నేను నీ దగ్గర పోయి మీరు కొంచెం ఈ కల్చర్ని కూడా ఖరాబ్ చేసిరానా అని ఆన్ రికార్డ్ చెప్పిన. మీ ఆఫీస్కు రాగానే స్క్రోలింగ్ స్టార్ట్ అయిపోతుంది. పోయిండు షబీర్ పోయిండు, సేమ్ దగ్గర అయిపోయింది, భోజనంలో ఖతం అయిపోయింది. ఇక నేను బయట వచ్చి నేను పోలేదు, నేను కార్డు ఇచ్చేందుకు పోయినా, ఇన్విటేషన్కు పోయినా, రిప్రజెంటేషన్ చెప్పుకుంటే ఎవ్వరు రాయరు, మీదే పోతుంది. నవ్వుతున్నారు. నేను గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక టైం పెట్టేవాడు, 3 to 4 కలవడానికి, 5 to 4 పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చెప్తే 90% అపోజిషన్ పార్టీ వాళ్ళే వినియోగిపోయారు. రూలింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా క్యాంప్ ఆఫీస్కి పోయి సీఎం గారి ఇంటికి పోయి పర్సనల్ కలుస్తారు. ఈ అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి పోయేందుకు సెక్రటరియట్ ఈజ్ ద అఫీషియల్ ప్లేస్ కాబట్టి అక్కడ. కానీ మీరు 6 months నుంచి మీరే సెక్రటరియట్ రావడం లేదు, ఏడగలవాలా? సీఎం గారు 6 months సెక్రటరీ రాలేదు, ఎవరికి టైం ఇవ్వరు. ఎవరైనా పోయిరు అనుకో, సీఎం పేషెంట్ నుంచి లీక్ ఇచ్చేస్తారు, ఇమ్మీడియట్లీ స్క్రోలింగ్ స్టార్ట్ అయిపోతుంది. వాడు కలిసి బయటికి వచ్చే వరకు బోమ్ అయిపోతుంది, అయిపోయింది పని అయిపోయింది అని. ఈ సిస్టమ్ ఖతం చేసి అపోజిషన్ పార్టీ మీ దగ్గర రాకుండా మీరు సక్సెస్ అయిపోయినారు సార్, చాలా ప్రాక్టీస్ గా. కానీ మీకు నష్టం. ఇవాళ సర్వేలు చూస్తే ఎవరెవరు పార్టీ మార్చిన వాళ్ళ దగ్గర చూస్తే డిపాజిట్ రావు వాళ్ళకు. ఇవాళ టీడీపీ నుంచి పోయిన వాళ్ళ సంగతి కానీ, కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళ సంగతి కానీ, పార్టీ మార్చిన వాళ్ళకైతే పబ్లిక్ హీనిస్తున్నారు. అవునా? చాలా వాళ్ళది. మీరు ఎవరు మీకు తెలియంది కాదు కాబట్టి మీరు అడగాలని అడుగుతున్నారు. కానీ వాస్తవంగా చూస్తే వాళ్ళ పరిస్థితులు పార్టీ మార్చిన వాళ్ళది ఏం బాగలేదు. ఇప్పుడు అసలు కౌన్సిల్లో మీరు ఫ్లోర్ లీడర్ కదా, అపోజిషన్ లీడర్ కదా. అవును. అసలు ఉన్నారా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఇంకా మిగిలి ఉన్నారా మీతో? 7 members ఉన్నారు. 7 members. పోయింది ఎంతమంది? పోయిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రభాకర్ ఒకటే అఫీషియల్గా పోయినాడు. మిగిలిన వాళ్ళంతా మళ్ళీ 18 members పోయినారు. 18 మళ్ళీ దాంట్లో వచ్చేసినాయి కదా, ఇప్పుడు అఫీషియల్ టీఆర్ఎస్ అయిపోయినారు. సో మీకు కూడా చాలా దగ్గరికి వచ్చింది కదా టర్మ్. ఇక 2 years ఉంది సార్, ఇంకా 2 years కరెక్ట్గా ఎలక్షన్ దాకా. ఎలక్షన్ మాకు మేలో, ఇది ఎలక్షన్ మార్చిలో అవుతుంది. మా ఎలక్షన్ అయినాక కూడా 2 నెలలు ఉంటుంది మాకు. సో అసెంబ్లీకి పోటీ చేస్తారు అప్పుడు మళ్ళీ హైకమాండ్ నిర్ణయించాలా ఎక్కడ హైకమాండ్. ఇప్పుడు మీరు హైకమాండ్ లో మోస్ట్ పవర్ఫుల్ కొత్త పాలసీ ఏముంది అంటే కొంతమందిని కంటెస్ట్ చేయించకుండా రాష్ట్రం అంతా తిప్పాలా. ఆ మెయిన్ క్యాడర్స్ వాళ్ళు పోయి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పరిమితి అయిపోతున్నారు, స్టేట్ కోఆర్డినేషన్ చేయలేకపోతున్నారు అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే పదవులకు మేము కావాలంటే ఎమ్మెల్సీ కానీ వేరే దాంతో చేయాలంటే చేస్తాము, కానీ కోఆర్డినేషన్ ఎలక్షన్ మూమెంట్ లో ఆ అభ్యర్థి అయిపోయి ఆ కాన్స్టిట్యున్సీకి పరిమితి అయిపోతుంది. అవును. సో అట్లాంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ క్లియర్ గా ఉంది, జిల్లా ప్రెసిడెంట్ కాంటెస్ట్ ఎమ్మెల్యే పోటీగా చేయొద్దని కూడా. వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు కదా, అది అందు గురించి పెండింగ్ ఉంది. అది తేల్చే వరకు జిల్లాల వాళ్ళ వీళ్ళంటారు అంటే మళ్ళీ మేము ఎన్ని దినాలు పని చేశాక టికెట్ లేనప్పుడు మేమెందుకు పని చేయాలంటారు కదా. మరి కంచిగాడు సేవలే అది ఉంది. హైకమాండ్ ఆలోచన ఏముందంటే జిల్లా ప్రెసిడెంట్ ఎక్కడ నిలబడతాడు, జిల్లాలో ఎవ్వరు ఉండడు, తాళం అయిపోతుంది, అసలు కోఆర్డినేషన్ జరగదు కదా అంటే అది కూడా వాస్తవం ఉంది, ఇది కూడా వాస్తవం ఉంది. సో మీరు కోఆర్డినేషన్ పరిమితం అవుతారా లేకపోతే దీనికి అవుతారా? హైకమాండ్ వాళ్ళ సిస్టమ్ కదా సార్, మనం కాంటాక్ట్ చేపిస్తారా, మళ్ళీ ఎమ్మెల్సీని కంటిన్యూ చేయమంటారా, లేకుంటే పోటీకి పోమంటారా? వాళ్ళు ఏది చెప్తే చేస్తారు. హైకమాండ్ ఇంకా అంత ఇదివరకు ఉన్నంత కంట్రోల్డ్గా ఉందా? అంత పూర్తిగా అసలు హైకమాండ్ హైకమాండ్ అన్నట్టు మా కాంగ్రెస్లో ఏముంది అంటే
ఎవరు హైకమాండ్ ఎవరికి తెలియదు, కానీ హైకమాండ్ అని పేరు ఉంటుంది. ఆర్డర్ ఆగా అది విచిత్రమైన అది. అవును, ఎక్కడ హైకమాండ్ ఎవరికి తెలియదు, కానీ హైకమాండ్స్ ఆగా బాపు ఆర్డర్ అంటే అది లక్ష్మణ రేఖ అయిపోతుంది. అదే హైకమాండ్ అంటే సోనియా గాంధీ ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళే, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాకుండా ఆర్డర్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినా కాదు, ఒక్కళ్ళే ఒక్కళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ వస్తుంది. సార్ హైకమాండ్ అంటే మాకు జనరల్ సెక్రటరీ త్రో ప్రాపర్ ఛానల్ ఉంటుంది కదా, వాళ్ళు అది ఏ లెవెల్లో వచ్చిందో తెలియదు. వాళ్ళు మెసెంజర్స్, అవును, అంతేగాని వాళ్ళు నిర్ణయం తీసుకునే వాళ్ళు కాదు కదా. డెఫినెట్ మాకైతే నాయకురాలు తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది సోనియా గాంధీ. అవును, మిగతా వాళ్ళు ఎవరు తోచితే వాళ్ళు చెప్పి ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని చెప్పేశారు అంతే. మీరు పాత రోజులు చూసినా బ్రహ్మాందరెడ్డి సాబ్ కానీ నీలం సంజయ్ వాళ్ళప్పుడు కూడా గ్రూపులు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి. తగాదాలు లేని కాంగ్రెస్ పార్టీ ఉండటం వేరు. ఇప్పుడు అసలు గ్రూప్ కాదు, అసలు ఎగ్జిస్టెన్షియల్ లేని పరిస్థితి కదా. అట్లా ఏం లేదు సార్. మీరు చూడండి, ఈ మధ్యలో మేమేమన్నాం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ సర్వేలో ఇంతగానో వచ్చేది కదా, కనీసం ఈ పారిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీ మార్చిన ఎక్కడ ఎలక్షన్ పెట్టండి అని. ప్రీ ఫైనల్ కంటే ముందు ఒక మ్యాచ్ ఆడుకుందాం, సెమీఫైనల్ తిరిగి ఆడుకుందాం, మీరు వాళ్ళకే రాజీనామా చేయండి, చేసి చూసుకుందాం బలం ఎంత ఉందో, మీది బలం మా బలం. ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఇచ్చిన వాగ్దానాల్లో నిజామాబాద్కు వచ్చినారు, ఒక 30 వాగ్దానాలు చేశారు, ఒక్క వాగ్దానం అన్నా చేపల మార్కెట్ ఎట్లా ఉన్నదా అంటాడు. ఏ రోడ్డు మీద అమ్ముతున్నారు కదా, నెక్స్ట్ టైం వచ్చే వరకు ఎయిర్ కండిషన్ చేపల మార్కెట్ ఉండాలి. ఏడ ఉన్నది ఆ రోడ్డు మీద కూడా చేపలు దొరకలేదు. కూరగాయల మార్కెట్ ఎట్లా ఉన్నదా, అది కూడా రోడ్డు మీదనే అమ్ముతున్నారు. కూరగాయల మార్కెట్ ఎయిర్ కండిషన్ తయారు కావాలా. హైవేస్ ఇటు సైడ్ అటు సైడ్, ఇటు రెడ్ పూల్ ఉండాలా, ఇటు గ్రీన్ పూల్ ఉండాలా, అటు ఎల్లో ఉండాలా, అటు బ్లూ ఉండాలా. అలాంటి దాంట్లో మనం పోవాలా. ఏడున్నాయి చెట్లు హరితహారం. కామారెడ్డి కాలేజీలో హరితహారం ఫస్ట్ కామారెడ్డి చేసినారు, 10,000 మొక్కలు నాటినారు. ఆడ 800 లేవు ఇప్పుడు. అది అసెంబ్లీలో జోగిరామన్నకే చెప్పిన, అన్న నువ్వు ఆదిలాబాద్ పోయేటప్పుడు ఆగండి, నేను ఉంటాను ఇదే రూట్ మీది. చూడండి, మొక్కలు ఎన్నో కొన్ని పోతాయి, కానీ కొన్న మిగిలితే చాలు కదా సార్. ప్లానింగ్ లో మీకు నాటడం కంటే దాన్ని కాపాడేందుకు వ్యయం ఉండాలా, అది కరెక్టే. దీనికంటే డబ్బులు ఎక్స్ట్రా దానికి కాపాడేందుకు అవుతుంది. నేను కాదనడం వల్ల కానీ అట్లీస్ట్ సంకల్పం ఉన్నా మంచిదే కదా అని. సార్ ఇది సంకల్పం పెట్టింది సంజయ్ గాంధీ. అలా ఢిల్లీ అంతా గ్రీనరీ ఉన్నది, ఎక్కడ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ 5 పాయింట్ ప్రోగ్రామ్ లో ఇస్ నంబర్ 1 ప్రోగ్రామ్ చెట్లు నాటడం. పబ్లిసిటీ మాత్రం తక్కువ, కాంగ్రెస్ చేసింది ఎక్కువ. ఇలా ఇంత పెద్ద ఓవరార్ వచ్చినారు సార్. అదే అంటే ఇప్పుడు ఎన్ని చూసాక మీరు కాంగ్రెస్ వాళ్ళు 60 సంవత్సరాలు 70 ఏళ్ళలో 60 సంవత్సరాలు పరిపాలించి నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది అనమాట. అయితే సార్ పబ్లిసిటీలో ఎప్పుడైనా కానీ చేసేవాళ్ళు చెప్పుకోరు సార్. ఇప్పుడు రాధాకృష్ణ గారు అంటే రాధాకృష్ణ గారు అందరికీ తెలుసు, నేను రాధాకృష్ణ అని చెప్పే పబ్లిసిటీ అవసరం ఎందుకు వచ్చింది సార్? అట్లనే కాంగ్రెస్ పార్టీకి అధికారం చూసి 20-30 సంవత్సరాలు వచ్చి అలా కాదు కదా. రాజశేఖర టైంలో పబ్లిసిటీ చేసుకున్నారు కదా బాగా. ఇక్కడ తక్కువనే సార్. ఇంత పెద్ద ఓవరాల్ చేసినాం, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. 159 కిలోమీటర్స్ 8 లైన్స్ రోడ్ ఏ రాష్ట్రంలో లేదు. అది మేము చేసినాం. ఇలా 3 yearsలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ మేడం సోనియా గాంధీ గారితో 2005లో 2008లో ఇనాగ్రేషన్. దాని ఫౌండేషన్ చంద్రబాబు గారు. అది ఫౌండేషన్ కాదు, అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్లో ఆయన చేసినాడు తప్ప మొత్తం కాలేదు. ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది, ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినారు, కానీ దాని తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య ఉండే, చాలా పనులు ఉండే. దానికి చేయాలంటే వఫ్ ల్యాండ్స్ ఉండే, ఎండోమెంట్ రైట్స్ ఉండే, R&B వాళ్ళు ఉండే, టెలిఫోన్ వాళ్ళు ఉండే. ఎవ్రీ 3 monthsకు ముఖ్యమంత్రి గారి మీటింగ్, ఎవ్రీ మంత్ యాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను మీటింగ్ తీసుకొని ఏమేమి మినిట్స్లో అయినాయి అవన్నీ కూడా రిజాల్వ్ చేసుకుంటూ అది ఆన్ టైంలో జరిగింది. మీరు కేసీఆర్ విషయంలో చాలా తీవ్రంగా విమర్శలు చేస్తుంటారు కదా గవర్నమెంట్ని. కేటీఆర్ని అయితే ఇంకా తిడతా ఉంటారు కదా, కానీ మిమ్మల్ని కేసీఆర్ ఎందుకు ఎక్కువ తిట్టడం? ఎందుకంటే మిగతా కాంగ్రెస్ వాళ్ళందరూ సన్నాసులు, గొర్రెలు, బర్రెలు అంటుంటారు, కానీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఏమో ఎందుకనో ఏంటి, ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? అట్లా అండర్స్టాండింగ్ అయితే అస్సలే లేదు. కానీ ఒక్కటి సార్, నా గొప్పతనం అని చెప్పుకోలేను. నా మీద అయితే ఇప్పుడు 29 yearsలో నా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కానీ, లేకుంటే నా మీద కరప్షన్ కానీ, లేకుంటే మిస్యూజ్ కానీ, అలాంటిది 29 yearsలో చాలా పెద్ద పోర్ట్ఫోలియోస్. మరి చెన్నారెడ్డి గారి దగ్గర 5 పోర్ట్ఫోలియోస్ ఉండే.
రాజశేఖర్ రెడ్డి సాబ్ గారు 4 పోర్ట్ఫోలియోస్ ఉండే, హైదరాబాద్ ఇన్ఛార్జ్, కడప ఇన్ఛార్జ్ మినిస్టర్గా చేసిన. కానీ ఏ ఒక్క ఆఫీసర్తో తగాదా పడలేదు, ఏ ఒక్క ఆరోపణలు రాలేదు. బాగా లౌక్యం ఎక్కువ కదా. కాబట్టి నా మీద ఎందుకు ఎవరు కూడా విమర్శించాలంటే, నా మీద ఎవరికి అంటూ నేను ఎంక్వైరీ చేస్తాను, నీకు ఫలానా వల్ల నా మీద ఏం ఎంక్వైరీ పెడతా పెట్టుకో సార్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ వైట్ హార్స్గా ఉన్నా నేను, మీకు దమ్మున్నది ఎంక్వైరీ పెట్టుకోండి. హరీశ్రావు గారు మీరు అన్నారు మీ గోత్రాల్లో ఈ భూముల్లో బాగా ఉన్నాయంటే మీరు సిబిఐకి ఇవ్వండి, వెల్కమ్, మీ స్టేట్మెంట్కి వెల్కమ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న మీ కుటుంబానికి ఇంత ఆస్తులు వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళి మీకు టీఆర్ఎస్ బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా వచ్చింది, ఎవరిని ఇచ్చారు అర్థంగానం డబ్బు, ఎక్కడికి వెళ్ళి మీకు పేపర్ వచ్చింది నమస్తే తెలంగాణ, ఎక్కడి నుంచి మీకు ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ వచ్చేసింది, ఎక్కడికి వెళ్ళి మీకు టీ ఛానల్ వచ్చింది, ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది, ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, బంగ్లాలు ఆడికి వెళ్ళి వచ్చినాయి, మేము కూడా సిబిఐకి పెడతాం, మా దగ్గర ఉన్నాయి కూడా సిబిఐకి పెట్టండి, చూస్తాం, వెల్కమ్ చేస్తున్నా అన్నారు. మళ్ళీ ముచ్చట్లేదు దాన్ని.